ఒక్కో రోజు మీరు చాలా ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఒక్కో రోజు చాలా డల్‌గా ఉంటారు. ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలతో చాలా బాగా ఆడతారు. ఒక్కొక్కసారి పిల్లలు చిన్న తప్పు చేసినా కానీ చాలా చిరాకు పడిపోతూ ఉంటారు. మన లైఫ్‌లో ఇవన్నీ జరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఓకే. వన్ అమాంగ్ దెమ్ ఈజ్ లైక్ మన బాడీ, మన మెన్స్ట్రువల్ సైకిల్. ఓకే. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా మీరు ఏ టైంలో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ అలా ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్న అండర్స్టాండింగ్ మీకు క్లియర్గా వచ్చేలాగా నేను చేస్తాను. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నౌ మన మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 4 ఫేజెస్లో ఉంటుంది. ఓకే. మనం ఈ 4 ఫేజెస్ లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక పక్షి ఉంటుంది. ఓకే. ఆ పక్షి ఒక మంచి గూడు కట్టడానికి ట్రై చేస్తుంది. ఆ గూడు ఎప్పుడైతే కట్టడానికి స్టార్ట్ చేస్తుందో, గూడు కట్టేటప్పుడు దానికి చాలా ఎనర్జీ ఉంటుంది కదా. జనరల్గా చాలా మంచి మూడ్లో ఉంటుంది, చాలా కాన్ఫిడెన్స్తో కడుతుంది, చాలా మోటివేటెడ్గా ఫీల్ అవుతుంది దట్ దాని బేబీ ఆ గూడులోకి వచ్చి ఉంటుంది అని చెప్పేసి చాలా ఎనర్జీతో కడుతుంది. ఓకే. ఎప్పుడైతే ఆ గూడు కట్టడం అయిపోతుందో అది చాలా మంచి ఎంతూసియాజం, హై ఎనర్జీతో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బేబీ వస్తుంది అని చెప్పేసి. బేబీ రాకపోయినా స్టిల్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా కానీ స్టిల్ కొన్ని రోజులు స్టిల్ ఆ గూడుని ఉంచడానికి ట్రై చేస్తుంది కొన్ని రోజులు. ఓకే. ఆ తర్వాత ఇంకా బేబీ రాదు, నో మ్యాటర్ వాట్ షీ డూ, బేబీ రాదు అని చెప్పి ఆ గూడుని పగలగొట్టడానికి ట్రై చేస్తుంది, పగలగొట్టేస్తుంది. ఈ స్టోరీని ఎగ్జాక్ట్గా మన మెన్స్ట్రువల్ సైకిల్తో రిలేట్ చేద్దాం. గూడుని పగలగొడుతుంది అని చెప్పాను కదా, ఆ గూడుని పగలగొట్టడం అనేదే మన పీరియడ్. వెన్ వీఆర్ గెటింగ్ దట్ బ్లడ్ అవుట్ ఆఫ్ అవర్ బాడీ, ఏదైతే ఆ నెస్ట్ క్రియేట్ అవుతుందో ఆ నెస్ట్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయి బయటికి వచ్చేదే మనకి పీరియడ్. ఓకే. ఎప్పుడైతే మనకి పీరియడ్ స్టార్ట్ అవుతుందో దట్స్ వేర్ ద phase 1 starts. From day 1 to day 5 is phase 1. ఆ phase 1లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇవన్నీ చాలా లోగా ఉంటాయి. ఓకే. నేను మధ్యలో నా నోట్స్ చూస్తాను బికాజ్ నేను దీనికోసం చాలా నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేవి చాలా లోగా ఉంటాయి. ఇవి లోగా ఉన్నప్పుడు మనం ఈవెన్చువల్గా లో మూడ్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఆర్ రెస్ట్ కావాలనిపిస్తుంది, ఏం పని చేయాలనిపించదు. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ బికాజ్ యువర్ హార్మోన్స్ ఆర్ వెరీ లెస్. ఆ గూడు మొత్తం పగలు కొట్టేయాలి. ఎవరికన్నా సరే కట్టుకుని వెళ్ళి పగలు కొట్టాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి దట్స్ వెన్ యువర్ మూడ్ ఈజ్ వెరీ లో. ఇప్పుడు phase 2 ఫాలిక్యులర్ ఫేజ్. ఓకే. ఫాలిక్యులర్ ఫేజ్ అంటే అరౌండ్ day 5 to like 13 ఆ డేస్ వరకు. ఓకే. అప్పుడు ఏం చేస్తుంది, ఓకే మళ్ళీ నెక్స్ట్ మంత్కి ప్రిపేర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మంత్ మళ్ళీ బేబీ కోసం మళ్ళీ ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. అప్పుడు స్లోగా ఈ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ ఏదైతే ఉందో అది స్లోగా స్టడీగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. ఆ మోటివేషన్తో మళ్ళీ ఆ ఇల్లు అనేది కడతా ఉంటుంది. దెన్ యూ ఆర్ హ్యావింగ్ హై ఎనర్జీ, ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటాము, హైలీ మోటివేటెడ్ ఉంటాము, మంచాన్ని ఎత్తేస్తాం. ఓకే. అది phase 2. phase 3 అనేది ఏంటంటే ఓవ్యులేషన్ అన్నమాట. ఓకే. ఈ ఫేజ్లో ఆ ఇల్లు కట్టడం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు మంచిగా, నాకు అది వస్తుంది, బేబీ వస్తుంది, నేను దానికోసం ఈ ఇంటిని రెడీ చేశాను అని చెప్పేసి నీ ఇంటిని చూసుకుంటూ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఓకే. దట్ ఈస్ వాట్ ఈస్ ఓవ్యులేషన్ ఫేజ్. ఓవ్యులేషన్ ఫేజ్లో యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బేబీ టు కమ్ ఇన్ టు యువర్ హోమ్. ఓకే. దట్స్ వెన్ ఆ స్టేజ్లోనే మనకి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ఈ టైంలో ఎవరికైతే లైక్ పిల్లలు సరిగ్గా కన్సీవ్ అవ్వని వాళ్ళకి అట్లాగా ఈ టైంలో మీరు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తే మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. బికాజ్ యువర్ బాడీ ఈజ్ సో యాక్టివ్ అండ్ సో రెడీ ఫర్ ఇట్. ఓకే. అది మిడ్ సైకిల్, లైక్ అరౌండ్ 14-15 ఆ డేస్లో మిడ్ సైకిల్. phase 4. ఓకే. phase 4 లూటియల్ ఫేజ్. అది కరెక్ట్గా చెప్తున్నాను లేదు తెలియదు, బట్ లూటియల్ ఫేజ్. ఓకే. ఆ ఫేజ్లో ఫ్రమ్ 15 to 28 డేస్ మధ్యలో దీన్ని మళ్ళీ ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఓకే. స్టార్టింగ్ ఆఫ్ ద లూటియల్ ఫేజ్, ఎండింగ్ ఆఫ్ ద లూటియల్ ఫేజ్ అని చెప్పేసి. ఓకే.
స్టార్టింగ్లో ఏం చేస్తుందంటే నీ బాడీ స్టిల్ ఆ నెస్ట్ని ఉంచుతుంది, మేబీ ఛాన్స్ ఉందేమో, ఇంకా ఆ బేబీ రావడానికి ఇంకా కొంచెం ఛాన్స్ ఉందేమో అన్నట్టు స్లోగా, ఈవెన్ దో యువర్ బాడీస్ అది అర్థమవుతున్నా ఇంకా బేబీ వచ్చడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి అని వచ్చినా మేబీ వస్తుందేమో అని చెప్పేసి ఇట్ విల్ స్టిల్ కీప్ ద లైనింగ్, ఇట్ విల్ స్టిల్ కీప్ ద నెస్ట్ వెరీ నైస్లీ. బట్ ఈ ఫేజ్లో ఏమవుతుంది అంటే ప్రొజెస్టెరాన్ అనేది స్టడీగా స్లోగా మెయింటైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, డ్యూరింగ్ దిస్ బిగినింగ్ ఆఫ్ ద లూటియల్ ఫేజ్. ఓకే, ఈ బిగినింగ్ ఆఫ్ ద లూటియల్ ఫేజ్లో ఈ స్లోగా ప్రొజెస్టెరాన్ అనేది ఆ నెస్ట్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఈ ఎండ్ ఆఫ్ ద లూటియల్ ఫేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా క్లియర్, ఇంకా బేబీ రాదు, ఇంకా అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది, మనం ఇంకా ఇల్లు పగలు కొట్టేసేయాలి, ఇంక ఇల్లు అవసరం లేదు, బికాస్ నేను బేబీ కోసం కట్టాను, బేబీ రాలేదు, సో నాకు ఇల్లు అవసరం లేదు, అండ్ ఇట్ విల్ హ్యావ్ టు స్టార్ట్ బ్రేకింగ్ ఇట్. సో ఎప్పుడైతే ఇది అవ్వాలో సడన్గా ప్రొజెస్టెరాన్ లెవెల్ అనేది సడన్గా డ్రాప్ అయిపోతుంది. ఈ ప్రొజెస్టెరాన్ లెవెల్ ఎప్పుడైతే డ్రాప్ అయిపోతుందో నీకు అప్పుడు సడన్గా లో మూడ్, చాలా ఇరిటేషన్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ విల్ కమ్ అరౌండ్ దట్ ఎండ్ ఆఫ్ ద లూటియల్ ఫేజ్. ఓకే, జస్ట్ బిఫోర్ మీ పీరియడ్కి ముందు చాలా ఇరిటేటెడ్గా ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చాక్లెట్స్ తినాలనిపిస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ప్రాసెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ ఇల్లు ఎప్పుడైతే పగలు కొట్టేస్తుందో దట్స్ వెన్ యూ గెట్ యువర్ పీరియడ్. యువర్ బాడీ విల్ బ్రేక్ దట్ లైనింగ్ అరౌండ్ అండ్ గెట్ ద బ్లడ్ అవుట్. ఓకే, తర్వాత మళ్ళీ ఇల్లు కట్టడం, మళ్ళీ బేబీ కోసం వెయిట్ చేయడం, మళ్ళీ వస్తుందేమో అని చెప్పి ఇంకా వెయిట్ చేయడం, తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అయి పగలు కొట్టేయడం, మళ్ళీ కట్టడం. దిస్ కంటిన్యూస్. దట్ ఈస్ అవర్ మెన్స్ట్రువల్ సైకిల్. నేను ఈ స్టోరీని ఒక డాక్టర్ దగ్గర నుంచి విన్నాను. ఓకే, నేను డాక్టర్ డీటెయిల్స్ మేబీ ఫస్ట్ కామెంట్లో వదిలేయడానికి చూస్తాను, బికాజ్ నాకు నేమ్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఓకే, సో నేను ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ విన్నానో అప్పటి నుంచి నేను నా బాడీని క్లియర్గా ఇంకొంచెం డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసి నేను నా బాడీని కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇది నాకు ఎక్కడెక్కడ హెల్ప్ చేసింది అని అంటే, నాకు ఏ టైంలో ఎక్కువ ఎనర్జీ ఉంటుందో అది అర్థం చేసుకొని ఆ టైంలో నేను ఏవైతే మేబీ షాపింగ్ అట్లా చేయాలి, ఆర్ మేబీ ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా క్లీనింగ్ అట్లా చేయాలి, ఆర్ ఎక్స్ట్రా డీప్ క్లీనింగ్ ఏదన్నా ఉంది, ఆర్ పిల్లలతో ఏదన్నా ఎక్కువ ఆడడానికి టైం స్పెండ్ చేయాలి. ఇవన్నీ నేను ఎప్పుడైతే ఎనర్జెటిక్గా ఉంటానో ఆ టైంలో నేను ఈ థింగ్స్ అన్నీ మూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అండ్ ఎప్పుడైతే నాకు లో ఎనర్జీ ఉంటుందో ఆ టైంలో ఐ ట్రై అండ్ టేక్ హెల్ప్ ఫ్రమ్ మై పార్ట్నర్. తనకి ఎక్కువ వర్క్స్ ఇచ్చేయడం. దట్ ఈస్ హౌ ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్. ఓకే, నాకు ఇదంతా నా గురించి నాకు అర్థం అవ్వడం వల్ల ఎప్పుడైతే నాకు లోవర్ మూడ్ వస్తుంది, మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి, చాలా స్వీట్ తినాలనిపిస్తుంది, ఆ టైంలో ఓకే నాకు ఈ టైంలో స్వీట్ తినాలనిపిస్తుంది, పక్కాగా స్వీట్ తినాలనిపిస్తుంది. ఓకే, అండ్ దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు రీప్లేస్ ఇట్ విత్ సంథింగ్ దట్స్ గుడ్, లైక్ స్వీట్ ప్లేస్లో ఖర్జూరం తినడం, ఆర్ స్వీట్ ప్లేస్లో డార్క్ చాక్లెట్ తినడం, ఆర్ స్వీట్ ప్లేస్లో ప్రోటీన్ బార్స్ తినడం, సంథింగ్ లైక్ దట్. ఐఎమ్ రీప్లేసింగ్ సంథింగ్ లైక్ దట్. మీకు ఈ వీడియో మ్యాక్సిమం హెల్ప్ అవ్వాలి అని అంటే మీరు 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1, ఇప్పుడు ఏదైతే నేను మీకు స్టోరీ చెప్పానో ఆ స్టోరీ క్లియర్గా బ్రెయిన్లో పెట్టుకొని ఒక 2 months మీ బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది అని అబ్జర్వ్ చేయండి. చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏ టైంలో మీకు చాలా ఇరిటేషన్ వస్తుంది, ఏ టైంలో మీరు చాలా లోగా ఫీల్ అవుతున్నారు, ఏ టైంలో మీరు చాలా హైగా ఫీల్ అవుతున్నారు, ఏ టైంలో ఎక్కువ మీ పార్ట్నర్తో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, ట్రై అండ్ అబ్జర్వ్ ఇట్. ఓకే, ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసి అవి అండర్స్టాండ్ చేసుకొని ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకొని పెట్టుకుంటారో నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు ప్లాన్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయినా సరే
మీ పిల్లలకి మీరు ఎక్కువ స్నాక్స్ చేసుకొని పెట్టుకోవాలి, ఆర్ మీ ఫ్యామిలీలో చాలా ఎక్కువ మీల్ ప్రెప్ చేసుకొని పెట్టుకోవాలి. ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ వెన్ యూ హ్యావ్ హై ఎనర్జీ. రెస్టింగ్ టైమా, రిలాక్స్ అయ్యే టైమా, అదంతా లో ఎనర్జీ టైంలో పెట్టుకోవచ్చు. స్టెప్ 1 బీ అవేర్. స్టెప్ 2 ఆటోమేటికలీ ప్లాన్ అకార్డింగ్ టు ద అవేర్నెస్. ఐ బిలీవ్ ఐ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ దట్ ఐ మేడ్. ఈ స్టోరీ క్లియర్గా అర్థమైతే గివ్ ఎ లైక్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆర్ కామెంట్ వాట్ యు ఆర్ బీయింగ్ అవేర్. మీకు ఏం అర్థమైంది మీ గురించి అన్న దాని గురించి కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ టైమ్ ఇన్ సిట్ విత్ స్నేహ. థ్యాంక్ యూ.